హలో గాయస్, నేను మీ డీజే ఆర్యన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి డీజే సెటప్ రెడీ చేశాను అనమాట. ఓన్లీ జస్ట్ 2,40,000 రూపీస్ బడ్జెట్లో మంచి డీజే సెటప్ రెడీ చేశాను అనమాట. ఈ సెటప్లో మీకు 2 డ్యూయల్ బేస్లో ఒక టాప్ వస్తుంది అండ్ దీనికి సంబంధించిన వైరింగ్ అండ్ యాంప్లిఫైర్స్, క్రాస్ ఓవర్, మిక్సర్ మొత్తం ఈ 2,40,000 రూపాయలలోనే వచ్చేసాయి అనమాట. ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ వినాయక చవితి సీజన్లో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఈ సెటప్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ డీజే ఆర్యన్, ఆర్యన్స్ హబ్. 2,40,000 రూపీస్ బడ్జెట్లో ఉండే సెటప్ అనేది ఇట్లనే ఉంటుంది అనమాట. 2 బేస్లు ఒక టాప్ వస్తుంది, సేమ్ ఇట్లనే ఉంటుంది. అండ్ ఇక బేస్లో వచ్చేసరికి 2000 వాట్ స్పీకర్స్ తోటి 4 స్పీకర్స్ ఉంటాయి, 2 డ్యూయల్ బేస్లు అనమాట. ఒక్కొక్క బేస్లో 2000 వాట్, 2000 వాట్, 4000 వాట్ ఒక బేస్ వస్తుంది. అండ్ బేస్ క్యాబినెట్ వచ్చేసరికి మనకి గర్జన్ ప్లైవుడ్తో తయారు చేసిన క్యాబినెట్ అనమాట. హెవీ ఉంటుంది అండ్ 1 ఇయర్ వారంటీ కూడా వస్తుంది. స్పీకర్ వచ్చేసరికి ఇలా మనము 2000 వాట్ 5-inch వాయిస్ కాల్ స్పీకర్ యూజ్ చేసినాం అనమాట. దాస్కా కంపెనీ నుంచి పీడీ 2000 స్పీకర్ అనమాట. దీని మోడల్ నెంబర్ పీడీ 2000. స్పీకర్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది జస్ట్ మీకు ఇది నేను చూపించడానికి ఇట్లా పెట్టినాను అనమాట. ఇది దాదాపు 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్న స్పీకర్సే. మీకు ఒక డెమో కోసం చూపించాలి కాబట్టి ఇట్లా పెట్టినాను అనమాట. అండ్ టాప్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి టూ మిడ్ 8HF టాప్ అనమాట. హార్న్ లోడెడ్, బ్యాక్ నుంచి ఫిట్టింగ్ అవుతుంది. ఫ్లేర్స్ మాత్రం ఫైబర్ కాదు, మెటల్ ఫ్లేర్స్, కానీ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ సెటప్లో మీకు వచ్చే మిడ్ స్పీకర్స్ కూడా 12-inch మిడ్ స్పీకర్స్ అనమాట. దాస్కా కంపెనీ నుండే 400 వాట్ ఉంటాయి, అవి 2 వస్తాయి. అండ్ హెచ్ఎఫ్స్ వచ్చేసరికి మీకు 850 హెచ్ఎఫ్స్ 8 వస్తాయి అనమాట. ఈ బడ్జెట్ సెటప్లో మనం 8 హెచ్ఎఫ్ లోడ్ చేసినాము వితౌట్ నెట్వర్క్స్. సెటప్స్ 8 హెచ్ఎఫ్ ఫుల్ లోడ్ చేసినాము. మీరు ఒకవేళ తర్వాత ఫర్దర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే దీంట్లో 4 మెజర్మెంట్ లోడ్ చేస్తే మీకు కాంపిటీషన్ లెవెల్లో కూడా సెటప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ వస్తుంది. చాలా ప్రదేశాల్లో ఓన్లీ 3 బాక్స్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు కొన్ని ఏరియాలలో. అట్లాంటి సిచ్యువేషన్లలో మీకు ఈ సెటప్ కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి వచ్చేసరికి టాప్ కూడా మనకి బడ్జెట్లో తయారు చేసినాం కాబట్టి జాలీలు అనేది బ్లాక్ కలర్ జాలీలు ఇవ్వడం జరుగుతుంది అనమాట, ప్లెయిన్ జాలీలు. అండ్ టాప్ కూడా ప్లెయిన్ జాలీ. మనం సెటప్ విషయానికి వస్తే సౌండ్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది. మీకు సౌండ్ చెక్ వీడియో కూడా పెడతా. అండ్ దీనికి సంబంధించిన యాంప్లిఫైర్స్ వచ్చేసరికి బేసులు రన్ చేయడానికి ఈ ఒక్క బేసు 4000 వాట్ ప్రోగ్రామ్ పవర్ ఉంటుంది అనమాట. అండ్ ఆర్ఎంఎస్ పవర్ వచ్చేసరికి తక్కువనే ఉంటుంది. తక్కువనంటే ఇట్లా మనకి లైఫ్ అనేది చాలా రావాలనంటే స్పీకర్ కొంచెం దానికంటే ప్రోగ్రామ్ పవర్ కంటే కొంచెం తక్కువ వాటర్ స్పీకర్ వేసుకుంటే స్పీకర్ లైఫ్ అనేది ఎక్కిస్తాను అనమాట. కానీ నేను ఈ బడ్జెట్ డీజే సెటప్లో నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను యాంప్లిఫైర్స్. ఒకటి వచ్చేసి NF65 యాంప్లిఫైర్ అనమాట. ఇది వచ్చేసరికి 4 ohmsలో 2500 వాట్ పవర్ వస్తుంది. 4 ohmsలో 2 ohmsలో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ 4 ohms మనం 4 ohmsలో యూజ్ చేస్తున్నాం కాబట్టి 4 ohms పవర్ గురించి చెప్తున్నాను. డాంపింగ్ ఫ్యాక్టర్ కూడా 1000 పైనే ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. అందరూ అనుకుంటారు అన్న X5 యాంప్లిఫైర్ ఇస్తున్నాం, ఇది బేస్లకు నడుస్తుందా అనే డౌట్ మీకు ఉంటుంది. కానీ ఖచ్చితంగా బరాబర్ నడుస్తుంది. ఎందుకంటే నడిపి ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, బరాబర్ నడుస్తుంది. ఈ స్పీకర్స్కి ఇట్లాంటి స్పీకర్స్కి వాడుకుంటే లైఫ్ అనేది చాలా ఇస్తుంది అనమాట. 3-4 ఇయర్స్ వరకు స్పీకర్ కాలిపోవడం అనేది జరగదు. అండ్ కనీసం లిడ్ వేర్ కూడా కట్ కాదు, పర్ఫెక్ట్గా నడుస్తుంది. అండ్ పీక్ పవర్ దీనికి 3000 వాట్ కూడా వస్తుంది NF65కి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ATI Pro కంపెనీ నుంచి ATI Pro BL10000 MK3 యాంప్లిఫైర్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 4 ohmsలో 3000 వాట్ పవర్ అవుట్పుట్ వస్తుంది. ఈ స్పీకర్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఛానల్కి ఒక బేస్, ఒక ఛానల్కి ఒక బేస్ కనెక్ట్ చేస్తాం బేస్ యాంప్లిఫైర్స్కి. అండ్ టాప్ కోసం నేనైతే ఈ సెటప్లో నేను టాప్ కోసం అయితే NLabs X2 యాంప్లిఫైర్ సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సెటప్లో ఇదే వస్తుంది మీరు ఆర్డర్ పెట్టుకున్నా కానీ. ఎందుకంటే అది వచ్చేసరికి 2000 వాట్ యాంప్లిఫైర్ అనమాట. 4 ohmsలో 800 నుంచి 1000 వాట్ వరకు వస్తుంది. అండ్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సెటప్ని 3-వేలో రన్ చేస్తాం అనమాట. హెచ్ఎఫ్లో సపరేట్ ఛానల్కి ఇస్తాము, అండ్ మిడ్లో సపరేట్ ఛానల్కి ఇస్తాం, అండ్ బేసులు సపరేట్ యాంప్లిఫైర్కి ఇస్తాం. ఇప్పుడు ఇంట్లో ఉన్న 2 మిడ్స్ 400 వాట్ 400 వాట్ 800 వాట్ మిడ్ స్పీకర్లు వచ్చేసరికి మనం NLabs X2 యాంప్లిఫైర్కి ఇస్తాం. ఒక ఛానల్లో కనెక్ట్ చేస్తాం. 4 ohms ప్యారల్లో కనెక్ట్ చేస్తే అది 4 ohms అవుతుంది. ఆ 4 ohms అది 800 వాట్ నుంచి 1000 వస్తుంది. పర్ఫెక్ట్ లోడ్ ఉంటుంది. స్పీకర్స్కి ఎటువంటి డ్యామేజ్ కాదు. అండ్ యాంప్లిఫైర్ కూడా హీట్ అవ్వకుండా మంచి కండిషన్లో రన్ అవుతుంది. అండ్ హెచ్ఎఫ్స్ వచ్చేసరికి 850 హెచ్ఎఫ్లు 100 వాట్ హెచ్ఎఫ్స్ అనమాట. ఇవి 110 వాట్ ఉంటుంది, అంతే, అంతకు మించి ఉండవు. హెచ్ఎఫ్స్ వచ్చేసరికి మనం లోడ్ క్యాల్కులేషన్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ చేసి మనం NLabs X2 యాంప్లిఫైర్లో ఉన్న సెకండ్ ఛానల్కి ఈ 8 హెచ్ఎఫ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ టోటల్ లోడ్ వచ్చేసరికి మనకు 4 ohmsలోకి వస్తుంది. 4 ohms లోడ్ ఉంటుంది హెచ్ఎఫ్లది. అండ్ యాంప్లిఫైర్ 4 ohmsలో మనకి 800 నుంచి 1000 వాట్ వస్తుంది. కాబట్టి హెచ్ఎఫ్లో కూడా పర్ఫెక్ట్ లోడ్ అనమాట. సో యాంప్లిఫైర్ హీటింగ్ ఇష్యూ లేకుండా హెచ్ఎఫ్లో కాలిపోకుండా బరాబర్ నడుస్తుంది. అండ్ ఈ సెటప్లో నేను మీకోసం వీటిని డ్రైవ్ చేయడానికి క్రాస్ ఓవర్ వచ్చేసి నేను మీకు ప్యానల్ క్రాస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. దీంట్లో వచ్చేసరికి 3-వే ఉంటుంది.
3 వే ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటుంది. అలా చెక్ చేసిన తర్వాతనే వీడియోలో పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ మనము బేస్కి లో నుంచి తీసుకుంటాం ఆప్షన్, అండ్ మిడ్ నుంచి హెచ్ఎఫ్కి హై నుంచి తీసుకొని కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మిక్సర్ వచ్చేసరికి 3 ఛానల్ డీజే మిక్సర్ ఉంటుంది, చాలా మంచి క్వాలిటీ వస్తుంది. మంచి కంపెనీ మిక్సర్ మాత్రమే ఇస్తాను, కాపీ మిక్సర్స్ ఇవ్వకుండా బరాబర్ మంచిగా పనిచేస్తాయి. ప్రోగ్రామ్ మధ్యలో ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఉండేటట్టు మంచి మిక్సర్ ఇవ్వడం జరుగుతుంది సెటప్తో పాటు. అండ్ దీనికి సంబంధించి 5 మీటర్ అవుట్ కేబుల్స్ తోటి ఫుల్ వైరింగ్ కూడా ఈ సెటప్తో పాటు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ సెటప్ అంతా మనకి 2,40,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం వస్తుంది. అండ్ మీకు ఇంకా ఇంకేమైనా అప్డేట్ కావాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి ఇదే సెటప్ అనమాట. చూడడానికి సేమ్ ఇట్లే ఉంటుంది, 2 డ్యూయల్ బేస్. ఈ క్యాబినెట్ వచ్చేసరికి LF7 మోడల్, LF8 అని కూడా అంటారు. ఎందుకంటే స్పీకర్ని మనము ఉల్టా వేసుకుంటాం, సీదా వేసుకుంటాం అంటారు. రివర్స్ వేసుకోవచ్చు, మ్యాగ్నెట్ లోపలికి వేసి పేపర్ బయటకు వినిపించేటట్టు ఫిట్టింగ్ చేసుకోవచ్చు. దీన్ని మనం రివర్స్ వేసుకున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది, ఫ్రంట్ వేసుకున్నప్పుడు ఇంకో టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. మోస్ట్లీ LF7 రివర్స్లో వాడితే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనము స్కూప్లోకి కాంబినేషన్గా వేసినప్పుడు మనం దీన్ని సీదా వేసుకొని, అంటే మ్యాగ్నెట్ లోపలికి వేసి ఫిట్టింగ్ చేసుకొని వాడుకోవచ్చు. 2-in-1 క్యాబినెట్స్ అనమాట ఇవి. అండ్ సెటప్ సౌండ్ చెక్ వీడియో కూడా మీకు ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఇట్లాంటి ఈ సెటప్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, ఆర్డర్ బుక్ చేసుకోండి. నేను మీకు 1 వీక్లో డెలివరీ చేసేస్తాను అనమాట. సెటప్ తెలుసు కదా, నేను మీ డీజే ఆర్యన్, ఆర్యన్స్ హబ్.